అసెంబ్లీలో కేటీ రామారావు మాటలు చూస్తుంటే అధికారం చేజారిపోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఇలా 10 రోజులు ఉపాసం ఉండి సామెతలు నేర్చుకుని వచ్చి మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. చిమ్ములు పెట్టిన పుట్టలో పాములు చొరబడ్డటని మాట్లాడుతూ ఉన్నారు. తెరాస పార్టీ పెట్టినప్పుడు నువ్వు, నీ చెల్లెలు, నీ బావలు, నీ సంతోషరావు ఎక్కడున్నాడా? గాదా ఇన్నయ్య లాంటి వాళ్ళు, దేశం చిన్నమలయ్య లాంటి వాళ్ళు ఎంతో మంది తమ రూపాయి తమ శక్తినంతా పోగేసి తెలంగాణ తెరాస పార్టీని నిర్మాణం చేస్తే మీరు అమెరికా నుంచి వచ్చి ఏకదాటిన ఆ పార్టీలో మొత్తం చొరబడి పాముల్లా చొరబడి దాన్ని స్వాధీనం చేసుకోలేదా? విద్యార్థులుగా తెలంగాణ ప్రజలుగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో నీ కుటుంబం అంతా మంత్రి పదవులు అనుభవించలేదా? సంతోష్రావు ఎంపీ కాలేదా? వినోద్రావు ఎంపీ కాలేదా? కవిత ఎంపీ కాలేదా? నువ్వు మంత్రి కాలేదా? కేటీ రామారావు, నీ బావ హరీష్ రావు మంత్రి కాలేదా? దళితులే ముఖ్యమంత్రి అని చెప్పి నీ అయ్యా సీఎం పదవిని అనుభవించలేదా? ఎవరికి చెప్తున్నావు నీతి సూక్తులు? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమ ద్రోహులందరూ కూడా నీ పాలనలో మంత్రి పదవులు అనుభవించలేదు కదా. నువ్వు మాకు నీతి సూక్తులు చెప్పడానికి ఇలా అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నావా? కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది. కాబట్టే ఇలా సభ్యులందరి మధ్య చర్చ చేసి మా అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇలా చర్చించి, మా మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో చర్చించి రేవంత్ అన్న గారికి ఇలా ముఖ్యమంత్రిగా కట్టబెడితే ఇలా నీతి సూక్తులు చెప్తూ మాకు అసెంబ్లీలో సామెతలతో మాట్లాడుతూ ఉన్నావు. ఇట్లాంటి వెకిలి మాటలు మాట్లాడడం బంద్ చేస్తాయి. ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిళ్ళు. ఆ ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా నీ గౌరవాన్ని పెంచుకో. అంతేగాని ఇట్లాంటి వెకిలి మాటలు మాట్లాడద్దని కేటీ రామారావుకు సూచిస్తా ఉన్నాం. కాబట్టి ఇలా ప్రజల సమస్యల మీద మాట్లాడమని నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిళ్ళు. ఇలా మా రేవంత్ నాయకత్వంలో నాకు తెలిసి మీకు అవకాశం కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను, మిగతా హామీలన్నింటిని కూడా ఇలా రేవంత్ అన్న ముందు వరుసలో ఉన్నాడు. వాటిని అమలు పరచడంలో చాలా స్పీడ్గా ప్రజాపాలనను ప్రజల వద్దకు చేరుస్తా ఉన్నాం. కాబట్టి ఇలా నీకు అట్లాంటి అవకాశం ఉండబోదు. దాంట్లోనే ఇలా మేము మతి భ్రమించి ఇలా ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలుస్తా ఉన్నాం అనేది అర్థమవుతా ఉంది.